హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణలో బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ అని రాశారు. అంటే తెలంగాణ క్యాబినెట్‌లో ఒక మంత్రి బాంబుల మంత్రి ఉండట. ఆ మంత్రి కొడుకు పోయి గండిపేటలో ఒక ప్రైవేటు స్థలాన్ని విషయంలో బౌన్సర్‌లు తీసుకొని పోయి ఆ స్థల యజమానిని దౌర్జన్యంగా బెదిరించి కబ్జా చేసే ప్రయత్నం చేసిండని ఒక వార్త రాశారు. ఎవరు ఆ బాంబుల మంత్రి? బాంబుల మంత్రి అంటే బాంబులు తయారు చేసే మంత్రా? లేదా బాంబులు కాల్చిన మంత్రా అంటే, ఈ ఉద్దేశంలో అప్పట్లో దీపావళికి ఒక పెద్ద బాంబు పేలబోతుంది. రాజకీయ బాంబు. బీఆర్ఎస్‌లో ఉన్న ముఖ్య నాయకులకు సంబంధించి అని చెప్పి కొన్ని కామెంట్ చేసిండు ఒక మంత్రి. ఢిల్లీ ఢిల్లీ వేదికగా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి కూడా బాంబులు ఆటం బాంబు పేలబోతుంది అన్నారు. ఆటం బాంబు లేదు, మిరపకాయ బాంబు లేదు, ఏ బాంబు పేలలే తర్వాత. ఆ బాంబుల మంత్రికి సంబంధించి కొడుకు, వాళ్ళు పేరు తీసుకోలేదు, బాంబుల మంత్రి అన్నారు. ఆ బాంబుల మంత్రికి సంబంధించిన కొడుకు గండిపేటలో విలువైన ప్రైవేటు భూమిని కబ్జాకి యత్నం చేసిండు. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహరీ కూల్చివేత. స్థలం యజమాని పైన దాడి, తప్పిన ప్రమాదం. తమపై హత్యాయత్నం చేశారనే బాధితుల ఫిర్యాదు. బలగాలతో వెళ్లి బౌన్సర్లను తరిమికొట్టిన పోలీసులు. మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి, ముఖ్య నేత రంగప్రవేశంతో పోలీసులు వెనకడుగు. ప్రైవేటు వ్యవహారంలో జోక్యం ఏంటని ముఖ్య నేత ఆగ్రహం. కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై వేటుకు ఒత్తిడి. సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి, ముఖ్య నేత. మరింత బదనాం అవుతామన్న హెచ్చరికలతో వెనక్కి. చివరికి ఇరుపక్షాలపై తూతు మంత్రంగా కేసు నమోదు. శనివారం రాత్రి ఘటన ధృవీకరించిన పోలీసులు. రాజకీయ అనధికార వర్గాల్లో కబ్జా ఘటన కలకలం. మణికొండ ఏరియాలో, అంటే మన గండిపేట ఏరియాలో రాష్ట్రంలో భూదందా హద్దులు దాటిపోయింది. విలువైన భూముల్లో గద్దెల్ల వాలిపోతున్న పెద్దలు తాము అనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డం అనుకున్న వాళ్ళను, అడ్డొచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అడ్డు తొలగించేందుకు వెనకాడటం లేదు. నాడు హిరణ్యాక్షికుడు భూమిని చుట్టుముట్టిన కొని ఎత్తుకుపోవాలనుకున్నట్టు నేడు ప్రభుత్వ పెద్దలు అధికార బలంతో హైదరాబాద్ శివారు భూములను మడతపెట్టేందుకు బరి తెగిస్తున్నారని చెప్పి ఒక వార్తని, హత్యాయత్నం కేసు నమోదు చేసేదాకా వెళ్ళని ఉదంతమట. ఒక ముఖ్య నేత ఎంటర్ అయ్యి పోలీసులు పాపం ట్రాన్స్పరెన్సీగా కేసు నమోదు చేయడానికి చూశారట. ముఖ్య నేత ఎంటర్ అయ్యి అదే పోలీసు పైన ఆగ్రహం వ్యక్తం చేసిండట. అంటే ప్రైవేట్ ఇష్యూలో నువ్వెందుకు పోలీసుగా ఎందుకు పోయినావు, అసలు బౌన్సర్లను ఎలగొట్టడానికి ఎందుకు పోయినావు, అంటే నువ్వు కబ్జాని ఎందుకు ఆపినవు అని చెప్పినట్టు పోలీసులకి. ఆ ముఖ్య నేత ఎవరో కానీ, కబ్జాలు జరుగుతుంటే నువ్వెట్లా నిలువరిస్తావు, పోలీసుగా నీకేం పని, అంటే కబ్జాలు నివారించాల్సింది ఎవరు? పోలీసులే కదా. చట్టాన్ని కాపాడాల్సింది ఎవరు? పోలీసులు కదా. ఆ చట్టాన్ని కాపాడినా, న్యాయంగా చట్టబద్ధంగా వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ పైన బదిలీ వేటేయడానికి ప్రయత్నం చేశారట. ఆయన పైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారట. అంటే ఏ స్థాయిలో ఉంది మన ప్రజాపాలన, మన ఇందరమ పాలన అనేది అర్థం చేసుకోవాలి. ముఖ్య నేత ఎంటర్ అయ్యి ఆ పోలీసులు మళ్ళీ సస్పెండ్ చేస్తే, లేదా ట్రాన్స్ఫర్ చేసి ఇంకా చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించి, అట్లా వద్దు ఇక మీ ఇష్యూలోకి రాకుండా చేస్తా అని చెప్పి ఒక రాజీ ప్రయత్నం చేసినట్టుంది. మొత్తానికైతే ఇది బయటకు వచ్చింది. మరి బయటికి రానియన్ని, మరి ఆటం బాంబులు వేస్తా, బాంబులు పేలుస్తా అన్న మంత్రి ఈ కబ్జాల బాంబులు పేలుస్తున్నట్టు అనిపిస్తుంది అనేది ప్రజల్లో చర్చ. ఇది నమస్తే తెలంగాణ వార్త రాసింది ఆ బాంబుల మంత్రి కొడుకు గురించి. లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల 10 మంది ఉన్న 4-5 పదవుల పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆక్షేపణ. సవరణకు ఆదేశాలు ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయి. కేసును డివిజన్ బెంచ్కి పంపాలన్న ఆదేశం. లేని రిజర్వేషన్లకు, సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది వాస్తవం. అంటే కొన్ని గ్రామాలలో చాలా చిత్రమైన పరిస్థితి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో కేటాయింపులు తిన్న హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కొన్ని గ్రామాల్లో ఆయా సామాజిక వర్గాలు వారు లేనప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించడానికి తీవ్రంగా ఆక్షేపించింది. గ్రామాల్లో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి తప్పుపట్టింది. ఇది వాస్తవంగా కొన్ని గ్రామాల్లో అసలు ఎస్టీకి సంబంధించి ఒక ఇల్లు ఉండదు, ఓటు ఉండదు. కానీ ఎస్టీకి ఒక సర్పంచ్ వద్దు, ఒక వార్డు మెంబర్ వద్దు. కొన్ని గ్రామాల్లో ఎస్సీలు ఉండరు, అక్కడ ఎస్సీకి రిజర్వ్ చేస్తారు. మరి కనీసం వాళ్ళ డాటా చూసుకోరా, ఎట్లా ఈ రిజర్వేషన్లు ఏ విధంగా తీస్తారు అనేది అర్థం కాలేదు. వాళ్ళకి డాటా ఉంటుంది. ఏ గ్రామ పంచాయతీల్లో ఎవరు ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు, బీసీలు ఉన్నారు, వాళ్ళ లెక్క ఎంత, ఓటర్సు అనేది లెక్క ఉంటుంది. అసలు ఆడ ఓటరే లేనప్పుడు నామినేషన్ ఎవరు వేస్తారు, కంటెస్ట్ ఎవరు చేస్తారు? మరి ఆ రిజర్వేషన్ల పద్ధతి ఏందో కానీ, కొన్ని వార్డులు అయితే అసలు ఆ వార్డులో ఒక ఎస్సీ ఉండడు, ఎస్సీకి కేటాయిస్తారు. ఆ వార్డులో ఒక బీసీ ఉండడు, బీసీకి కేటాయిస్తారు. ఆ వార్డులో ఒక ఓసీ ఉండడు, ఓసీకి కేటాయిస్తారు. సేమ్ గ్రామ పంచాయతీలు అంతే ఉంది, వార్డు మెంబర్లు అంతే ఉంది. దీనిపైన హైకోర్టులో నిన్న హీరింగ్ జరిగింది. అవసరమైతే సవరణకి ఆదేశించాల్సి వస్తుంది. చాలా తీవ్రమైన పరిణామాలు. సవరణకు ఆదేశిస్తే మొత్తం ఎన్నికలు రద్దయితాయి. ఈ కోర్టులో కేసు అటు ఇటు తిరిగి ఈ రిజర్వేషన్లు సవరించాలి, అమెండ్ చేయాలని ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిందంటే కోర్టు అయిపోయాయి. ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికలు మొత్తం కొలాప్స్.
మొత్తం ఏముండదు ఇక ఆశలు. మళ్ళీ మొదలుకొద్దు కథ. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి విజయక్రాంతి చూద్దాం. రైట్. క్షమాపణ చెప్పాలి, మా రేషాన్ని గెచ్చొద్దు. పవన్ సినిమాలు రిలీజ్ కానేం, యాక్టర్వా లేదా డిప్యూటీ సీఎంవా? ఆంధ్రాలో తుఫాన్ వచ్చి మా ఊర్లు మునిగిపోతుంటే మేమేమన్నా అంటున్నామా? అక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోతే మేము ఎట్లా కారణమవుతాం? మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపాటు. ద్వేషపూరితంగా మాట్లాడటం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిరంజీవి సూపర్ మ్యాను, ఆయన ఎప్పుడు వివాదాలకు దూరము. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, చామల కిరణ్ ఎంపీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ మాటలపైన పెద్ద ఎత్తున ఖండించారు, నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే మీ సినిమాలు రిలీజ్ కావు, మిమ్మల్ని తెలంగాణలో అడుగుపెట్టాం అని పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వమే కాదు, అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు ఖండిస్తున్నాయి పవన్ కళ్యాణ్ అన్న దిష్టి అనే మాటని. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయం అని కామెంట్ చేసినాయి. తెలంగాణ ప్రజల దిష్టి కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లపైన ఎందుకు పడింది? ఇంకా కొబ్బరి చెట్లు దేశంలో ఎక్కడ ఉండవా? ఇక కొబ్బరి చెట్లను చూడలేదు తెలంగాణ ప్రజలు? అంత చీప్గా కనపడతారా తెలంగాణ ప్రజలు? అసలు తెలంగాణ ప్రజలు కోనసీమకి ఎందుకు వెళ్తారు? కోనసీమ అయినా, ఇంకో సీమ అయినా, రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, ఆంధ్ర అయినా అందరూ వచ్చేది హైదరాబాద్ కదా. అందరూ బతుకు కోసం, బతుకు తెరుగు కోసం హైదరాబాద్ వస్తారు, మీతో సహా. సినిమాలు మీరు తీయాలంటే మళ్ళీ హైదరాబాద్ రావాలా? మీ ఇల్లులు హైదరాబాద్లో ఉంటాయి, మీరు జీవించేది హైదరాబాద్లో, మీ కుటుంబ సభ్యులు ఉండేది హైదరాబాద్లో, మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం పెద్ద పెద్దలు ఉండేది ఇక్కడ. తగిలితే మీ దిష్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకో, తెలంగాణలో హైటెక్ సిటీకో ఇంకోటో తగలాలి. ఇక్కడ ఎకరం 150 కోట్ల ధర బలుగుతుంది, దానికి ఏమైనా దిష్టి తగిలితే మీది తగలాలి. ఏంది అర్థం లేని మాటలు? మీరు ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. మీరు సినిమా యాక్టరు అయితే సినిమా యాక్టర్ కావచ్చు, అది సినిమా కాదు, రాజకీయం. మీరు మాట్లాడిన మాటలు సినిమాలో అయితే ఎడిట్ చేయొచ్చు, ఇక్కడ ఎడిటింగ్లు ఉండవు, అటాక్లే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే అని తెలంగాణ సమాజం అడుగుతుంది. మీ సినిమాలు ఆడనీయం, అవసరమైతే ఇంకొక స్టెప్ ముందుకు కూడా వేస్తామని చెప్పి పరిస్థితి వచ్చింది. హిల్ట్పై పోరుబాట, నేడు రేపు పారిశ్రామికవాడల్లో బీఆర్ఎస్ పర్యటన, నిజ నిర్ధారణ బృందాల ఏర్పాటు. 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. నాయకులకు దిశానిర్దేశం చేసిన పార్టీ నేత కేటీఆర్. హిల్ట్ పి పేరుతోని దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని అగ్గోకి, తక్కువ ధరకి ప్రైవేటు పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టే కార్యక్రమం ప్రభుత్వం జీవో నెంబర్ 27 చేసింది. దానిపైన పెద్ద ఎత్తున ఇప్పటికే తెలంగాణ సమాజం విమర్శలు ఉన్నాయి. తెలంగాణ సమాజం నుంచి దానిపైన వ్యతిరేకత ఉంది. అయినా ఆయనకి తగ్గట్లేదు, ఇది ఒక దోపిడీ, ఒక కుట్ర, ఒక స్కీమ్. దానిపైన బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, కానీ దానికి తగ్గ ఉద్యమాలు చేయట్లే, దానికి తగ్గ కోర్టులకో న్యాయపరమైన పోరాటం చేయట్లే. ఇప్పుడు ఏదో 8 నిజ నిర్ధారణ కమిటీలు వేసిందట. ఆ క్లస్టర్స్ ఏరియాలో పర్యటించి ఆ భూముల్ని పరిశీలించి దానిపైన ఒక పోరుబాట తీసుకుంటున్నారని తెలుస్తుంది. పోరుబాట కాదు, పోరుబాటతో పాటు న్యాయ పోరాటం కూడా చేయాలి. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే, నిజంగా మీరు 5 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని కాపాడాలనే ఉద్దేశం ఉంటే, తెలంగాణ సమాజ ఆస్తిని కాపాడాలంటే కోర్టుకు పోవాలి. ఎందుకు పోవట్లే బీఆర్ఎస్ కోర్టుకి? మీకున్న అభ్యంతరాలు ఏంటి? కోర్టుకు పోతే తప్పేంటి? అనేక అంశాలపైన కోర్టులకు వెళ్తారు కదా, చిన్న అంశాలపైన కూడా కోర్టుకు వెళ్తారు. ఇదే కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషను నివేదిక పైన హరీష్ రావు, కేసీఆర్ కోర్టుకు పోయారు. దాన్ని నిలుపుదల చేయండి, దానిపైన తదుపరి చర్యలు ఉందని. అంటే మీ సొంత ఇమేజ్కి వస్తున్నప్పుడు, నష్టం వస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రానికి సాధించిన పార్టీగా, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీగా, ఉద్యమ పార్టీగా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే లీగల్గా కూడా ఫైట్ చేయాలి. మీరు లీగల్గా ఫైట్ చేయకుండా ఈ పోరాటం ఏం చేస్తానంటే ఇక అది వాళ్ళకి ఇండైరెక్ట్గా సంధించినట్టే. రైట్. మేకలు అమ్మి నామినేషన్ వేసిండట. తన మద్దతుదారులైన వార్డు సభ్యుల అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తున్న గంగయ్య. ప్రజాసేవ కోసం నిర్ణయం. కామారెడ్డి జిల్లా ఎండ్రియాల సర్పంచ్ అభ్యర్థి గంగయ్య మేకలు ఉంటే మేకలు అమ్మి సర్పంచ్గా పోటీ చేసిండట. ఇంకొక ఆయన కారోబార్ నుంచి సర్పంచ్గా ఏకగ్రహంగా ఎన్నికైందట. మహబూబాద్ జిల్లాలో కారోబార్గా పనిచేసిండట మొన్నటిదాకా.
సర్పంచ్గా జీపీ ట్రాక్టర్ డ్రైవరు, అంటే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్న ఆయన సర్పంచ్గా పోటీ చేస్తాడట. ఇది ఒకటి. ఇట్లా రకరకాల, ఇది కామారెడ్డి జిల్లాలో. మహబాద్లోనేమో కారోబార్ అయిండు ఏకగ్రీవంగా. రైట్. ఇది విజయక్రాంతికి సంబంధించి వెలుగు పేపర్. రైట్. 4,14,00,000కి ఇన్సూరెన్స్ చేయించిండట అన్నను చంపిన తమ్ముడు. ఇన్సూరెన్స్ కోసమే ఇన్సూరెన్స్ చేసిండు. చంపి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని ఒక మెంటల్లీ డిజార్డర్ ఉన్న వాళ్ళ అన్నకి 4,14,00,000 క్లెయిమ్ వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేసిండట. ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ట్రాక్టర్తో టిప్పర్తో గుద్ది చంపించిండట. టిప్పర్ను మీదకు పోనిచ్చి హత్య ప్రమాదం అని సీన్ క్రియేషన్. హత్యను చూసిన అల్లుడు జరిగింది చెప్పడంతో బట్టబయలు. నిందితుడు మరో 2 అరెస్టు. కరీంనగర్ జిల్లా రామడుగులో ఘటన. ఘోరం అన్నమాట. ఇది కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది. ఒక 2-3 టిప్పర్లు ఉన్నాయట. టిప్పర్లు నడుపుకుంటుండ్రు. అప్పులు పాలయ్యిండు. అప్పులను తీర్చడానికి ఏం చేయాలో తెలియక మతిస్థిమితం సరిగా లేని అన్నకి 4,14,00,000కి ఇన్సూరెన్స్ చేసి, ఆ ఇన్సూరెన్స్ రావాలంటే ఆయన చంపాలని చంపేసిండు ఈ ముసుగేసుకున్న వాళ్ళు కొంతమంది కలిసి. మతిస్థిమితం సరిగా లేని అన్న పేరిట కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు, ₹1,00,000 గోల్డ్ లోన్ తీసుకున్నాడు ఓ తమ్ముడు. తర్వాత ప్లాన్ ప్రకారం అన్న మీదుగా టిప్పర్ బోనిచ్చి హత్య చేశాడు. తన అన్న ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి చనిపోయాడని అందరినీ నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించాడు. కానీ ఈ హత్యను కళ్ళారా చూసిన అల్లుడు జరిగిన విషయం చెప్పడంతో నేరం బట్టబయలైంది. నిందితుడితో పాటు మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నవంబర్ 29న ఈ హత్యకు సంబంధించిన వివరాలు పోలీస్ కమిషనర్ గౌస్ అలం మంగళవారం మీడియాకి వెల్లడించారు. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నర్సయ్యకు 2 కొడుకులు. మామిడి వెంకటేష్ 37 సంవత్సరాలు, మామిడి నరేష్ ఉన్నారు. వెంకటేష్కు పెళ్లి కాలేదు. అతని మానసిక స్థితి కూడా సరిగా లేదు. నరేష్ టిప్పర్లు నడపడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నాడు. షేర్ మార్కెట్ పెట్టుబడులు పెట్టి టిప్పర్లు ఈఎంఐల కోసం 1,50,00,000 వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో వెంకటేష్ పేరు మీద వివిధ బ్యాంకుల్లో ఇటీవల 4,14,00,000 ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. యాక్సిస్ బ్యాంకులో 20,00,000 గోల్డ్ లోన్ తీసుకున్నాడు. వెంకటేష్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావడంతో పాటు గోల్డ్ లోన్ కూడా మాఫీ అవుతుందన్న ఆలోచనతో అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. అల్లుడు చెప్పిండట, లేకపోతే ఇది బయటకు రాపోవు. వెంకటేష్ హత్యకు సహకరించాలని నరేష్ కోరగా అందుకు నముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ ఒప్పుకున్నారు. నవంబర్ 29 రాత్రి మట్టి లోడ్ నింపుకొని గ్రామ శివారికి రావాలని డ్రైవరు మునిగాల ప్రదీప్కు చెప్పిండట. ఇది మొత్తం ఒక 2-3 కలిసి ప్లాన్ వేసి చేశారు. మొత్తానికి లీక్ అయింది. 29 నవంబర్ రోజు జరిగితే యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి దానికి క్లెయిమ్ చేయాలని చూసిండు. ఒక ఎత్తు వేస్తే అది కాలే. రైట్. నకిలీ ఓఆర్ఎస్ అమ్మకాలు ఆగట్లేదు. ఓఆర్ఎస్ పేరుతో మార్కెట్లో ఫ్రూట్ జ్యూసులు, ఎనర్జీ డ్రింకులు అమ్మవద్దని కేంద్రం 2 సార్లు హెచ్చరించిన మారని తీరు పట్టించుకొని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు. నకిలీ ఓఆర్ఎస్ బయటకు వచ్చిందట. ఈ ఓఆర్ఎస్ ఎవరైనా తీసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. నకిలీదేది, నకిలీ కాందేదని. రైట్. ఇది వెలుగు పేపర్కి సంబంధించి రైట్. సాక్షి. హాఫ్కో పుల్లుకో ఓటేయద్దు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉంటే సరిపోదు, మంచి సర్పంచులు కూడా ఉండాలి. మంత్రులతో కలిసి పనిచేసే సర్పంచ్ మీ ఊర్లో లేకపోతే పనులు జరగవు. అందుకే హాఫ్కో పుల్లుకో ఓటేయద్దు, గ్రామాలు దెబ్బతింటాయి. 2 ఏళ్ల క్రితం మీరు మంచి ప్రభుత్వం కావాలని ఓట్లేస్తే ప్రజాపాలన వచ్చింది. మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంధనం ఇళ్ళు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు వంటి పథకాలు వస్తున్నాయి. రాజకీయ కక్షలు మానుకొని 10 ఏళ్ళు
అండగా ఉంటే దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడతాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంగళవారం ఆయన ప్రారంభించాడు. దాంట్లో మంత్రులతో కలిసి పనిచేసే సర్పంచ్ని ఎన్నుకోండి అంటుండు. అని దాని అర్థం ఏంటంటే మంత్రులతో కలిసి ఎవరు పనిచేస్తారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. ఆ మంత్రులు పార్టీ పరంగా రాజకీయంగా ఎవరికి ఆశ్రయిస్తారు, ఎవరికి పనిచేస్తారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్నుకోండి అని డైరెక్ట్ చెప్పకుండా మంత్రులతో కలిసి అభివృద్ధి చేసే వాళ్ళని, ప్రభుత్వంతో దగ్గరగా ఉండే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తాడు. హాఫ్కో ఫుల్కో అమ్ముడు పోవద్దు, ఇది వాస్తవం. హాఫ్కో ఫుల్కో అమ్ముడు పోవద్దు అన్న మటుకు వాస్తవం ఉంది, బాగానే ఉంది. కానీ మీరు చెప్పింది మంచిగానే ఉంది. హాఫ్కో ఫుల్కో అమ్ముడు పోవద్దు అన్నారు. హాఫ్ ఫుల్ పోయించేది మళ్ళీ మీ వల్లే. మీ పార్టీ కూడా ఉంటుంది అందులో. మీ పార్టీ నాయకులు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అన్నీ ఉంటారు. సర్పంచ్కి నిలబడే ప్రతి క్యాండిడేటు హాఫ్ ఫుల్లో పోయించి ఓటు వేయించుకోవాలని ప్రయత్నమే చేస్తారు. నిజంగానే మీకు కమిట్మెంట్, నిజాయితీ ఉంటే హాఫ్ ఫుల్ చేసే మీ కార్యకర్తలు, మీ నాయకులను కంట్రోల్ చేయండి ఫస్ట్ మీ పార్టీ పరంగా. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళకి గెలిపేయండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని డైరెక్ట్ చెప్పే పరిస్థితి పార్టీ పరంగా కాదు కాబట్టి, కోడ్ కూడా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో పోయి చెప్పకూడదు. ఈ హాఫ్ ఫుల్ కథను మీరు కంట్రోల్ చేయండి ఫస్ట్. ఇంకోటి 42% రిజర్వేషను బీసీలకు పార్టీ పరంగా ఇస్తా అన్నారు. ఎక్కడన్నా అమలై నియమం మీరు పోతున్నారు కదా జిల్లా పర్యటనకి. మొన్న మహబూబ్నగర్ పోయారు, నిన్న ఖమ్మం పోయారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా. రేపు ఇంకో జిల్లా పోతున్నారు. అక్కడ అడగండి కనీసం అధికారులను లేదా నాయకులను. 42% మనం అన్న ప్రకారం ఫుల్ఫిల్ అయినాయంటే ఎక్కడ ఫుల్ఫిల్ కాదు. ఓపెన్ కేటగిరీలో వచ్చిన 50% సీట్లలో 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళు పోటీ చేస్తారు, ఎక్కడో 1-2 చోట్ల తప్ప. 42% బీసీలకు రాలేదు. 22%కి మించి ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలే. చట్ట ప్రకారం వచ్చింది తప్ప పార్టీ పరంగా కేటాయించలే. మీరు ఆ కమిట్మెంట్ ఉంటే అది ఎంక్వైరీ చేయండి. ఆ లిస్ట్ ఏదో బయట పెట్టండి. ఎస్ మేము ఇక్కడ ఇచ్చినాం బీసీల కోసం అని చెప్పి. ఇంతవరకు లేదు. రైట్, దిశ పేపర్ చూద్దాం. ఒంటి గంట తర్వాతే వైన్స్ ఓపెన్ అట. మధ్యాహ్నం తెరుచుకోనున్న వైన్ షాపులు నేటి నుంచి మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి కొత్త టైమింగ్స్. మునుగోడు ఎమ్మెల్యే సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూమ్స్లోకి ఎంట్రీ. ఎమ్మెల్యేకు సహకరించిన వైన్స్ ఓనర్స్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గం వైన్ షాపుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయాలని ఎప్పటి నుంచి చెప్తుండు. అది ఈ రోజు నుంచి అమలట. మధ్యాహ్నం 1 గంట దాకా వైన్ షాపులు తీయద్దు. అంటే పొద్దున్నే బ్రష్ చేసుకొని పోయి మందు తాగేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలని. 1 గంట తర్వాత అదే ఓపెన్ చేయాలి. ఇక పర్మిట్ రూములు అయితే 6 సాయంత్రం 6 తర్వాతనే ఓపెన్ ఉండాలి తప్ప పర్మిట్ రూములు ఉండొద్దు. ఎవడన్నా 1 గంట తర్వాత ఉంటే కొనుక్కొని పోయి బయట తాగాలి తప్ప పర్మిట్ రూములు వద్దు. ఇట్లా కొన్ని నిబంధనలు పెట్టిండు. ఇది నిజంగా చాలా అప్రిషియేషన్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఫుల్కు ఆఫ్కు అమ్ముడు పోవద్దని ప్రజలకు సందేశం ఇస్తుండు. ఆ ఫుల్ ఆఫ్ అమ్మే వైన్స్ను బంద్ చేయాలని చెప్పట్లే ఆయన. ఆ ఫుల్ ఆఫ్ వైన్స్లు అమ్మకపోతే, ప్రభుత్వం అమ్మకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? 71,550 కోట్ల రూపాయల మందు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు తాగారు. 71,000 కోట్ల రూపాయల మందుని ఈ 18 నెలల కాలం పాటు, ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో, ఇందిరమ్మ పాలనలో దాదాపు 72,000 కోట్ల రూపాయల మందుని ప్రభుత్వం అమ్మింది, ప్రజలు తాగారు. మీరు పోయి మళ్ళీ ఫుల్ ఆఫ్కు అమ్ముడు పోవద్దు అంటారు. ఆ ఫుల్ ఆఫ్ ఆ మందుని ఆపే కార్యక్రమం, కంట్రోల్ చేసే కార్యక్రమం, అమ్మే దాంట్లో కొన్ని నిబంధనలు ఇట్లాంటివి చేయండి మీరు. అది చేయకుండా మేము అయితే షాపులు తెరిచి ఉంచుతూ అమ్ముతాం కానీ మీరు అమ్ముడు పోవద్దంటే ఎవడాగుతుడు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి. ఏ మధ్యాహ్నం 1 గంట దాకా మందు లేకపోతే ఏమన్నా చచ్చిపోతారా? అదని మెడిసినా? తప్పులేదు ఇది. ఇట్లా ఏమైనా నిబంధన పెడతారంటే మీరు పెట్టరు, మీకు ఎక్కడ ఆదాయం రావాలి కదా. రైట్, ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్. గుజరాత్కి ఇచ్చినవన్నీ మాకు ఇవ్వాలి, లేదంటే ఇక్కడ బీజేపీ నేలమట్టమే. ప్రాజెక్టులు ఇవ్వకపోతే పోరుబాటే. సోనియా రాహుల్పై అక్రమ కేసుకు భయపడం. డీసీసీ అధ్యక్షులకు 6 నెలల గడువు. పనితీరు బాగలేకుండా తొలగిస్తాం. చేసింది చెప్పుకుందాం, రాహుల్ను ప్రధాని చేద్దాం. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. డీసీసీ అధ్యక్షులు పనితీరు బాగలేకపోతే తొలగిస్తాం. ఇది ప్రభుత్వానికి కూడా ఉండాలి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ కండిషన్ ప్రభుత్వానికి కూడా పెట్టాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు బాగాలేకపోతే ప్రభుత్వాన్ని మారుస్తాం, ముఖ్యమంత్రిని మారుస్తాం, మంత్రులు మారుస్తాం అని చెప్పాలి. అప్పుడు భయం ఉంటుంది. ఏమన్నా పనితీరు బాగుందా, ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు గమనించారా అసలు? డీసీసీ అధ్యక్షులాగా పోయారు. మీ మంత్రులు, మీరు, మీ ప్రభుత్వం చేసే పని, దానివల్ల రైతులు, మహిళలు ఎంత సంతోషంగా ఉండరు, ప్రజలు ఎంత సంతోషంగా ఉండరు, ఎప్పుడన్నా ఆత్మ పరిశీలన విమర్శ చేసుకుంటే తెలుస్తుంది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.